తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సామ్రాట్ రెడ్డి. నమస్తే. నమస్తే సామ్రాట్. హాయ్ రోషన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ అని అడగక్కర్లేదు నిన్ను. సామ్రాట్ ఆల్మోస్ట్ సంథింగ్ స్పెషలా? యా, 2006 అండ్ ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్ అయిపోయింది కదా. అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ కొంచెం కదా, అయిపోయింది. గడ్డం కొంచెం పెంచావు కానీ యా, అలానే ఉన్నావు. సేమ్ కలర్ ఏం మారలేదు. ఓ థ్యాంక్ యూ. యాజ్ ఇట్ ఈజ్ అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. కొంతమంది సినిమాలు లేకపోతే ఎలా అయిపోతారంటే ఆర్టిస్టులు ఫుల్ డల్ అయిపోయి ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి పిగ్మెంటేషన్ వచ్చేసి కళ్ళ కింద నల్లగా వచ్చేసి పొట్ట వచ్చేసి బాడీ అంతా అసలుకి వాళ్ళ కండిషన్లో ఉండదు. కొంతమందిని చూసాం అట్లా కూడా. కరెక్ట్. కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు పెట్టి చూడండి ఎలా అయిపోయాడా అని చెప్పేసి దీనస్థితిలో అని చెప్పి ఫోటో వేస్తూ ఉంటారు పాపం. ఎగ్జాక్ట్ ప్రాబ్లం అది అయ్యి ఉండదు. అప్పటి వరకు హీరో కాబట్టి మెయింటైన్ చేసి మంచి ఫ్రూట్స్ మంచి డైట్ జిమ్ చేసి బాగా మెయింటైన్ చేస్తారు. తర్వాత బిజినెస్ ఫీల్డ్లో దేనికో వచ్చి ఉంటారు కదా, టైం దొరక్కో దానివల్ల అలా అవుతారు అంతే, హెవీ ఫుడ్ తిని. కరెక్ట్. బట్ నువ్వైతే అలా మెయింటైన్ చేస్తున్నావు. 19 ఇయర్స్ ఆల్మోస్ట్. నాకు బాగా గుర్తు కొంచెం ఇష్టం కొంచెం కష్టం కానీ, బావా కానీ, ఆహనా పెళ్ళంట, పాయిజన్, ఏక్ మినీ కథ, ఏక్ పోలీస్, మాలిని అండ్ కో లాస్ట్ 2015. అంతేనా? అంతే అంతే. ఏమైపోయావు 11 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయి ఏం చేస్తున్నావు అసలుకి? అంటే మరీ దూరంగా ఏం లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు తీశారు పాయింట్ ఏంటంటే ఆపర్చునిటీస్ రాకపోతే డల్ అయిపోవడం, అలా బాడీ మీద శ్రద్ధ లేకుండా చేసుకున్నారు కొంతమంది, వెయిట్ గెయిన్ అయ్యి అదంతా. సో ఒకటే అంట, లైక్ ప్యాషన్ ఈజ్ ఆల్వేస్ అ ప్యాషన్. యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు నీకు ఏ అవకాశం తడుతుందో తెలీదు. సో ఇఫ్ యూ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, మీరు ఏ బిజినెస్ చేసినా ఎన్ని మంత్స్ గ్యాప్ తీసుకున్నా కూడా యూ విల్ బీ వెయిటింగ్ ఫర్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ విచ్ యూ విల్ డెఫినెట్లీ గెట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ సర్కిల్. ఒక దగ్గర పీక్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తావు, డౌన్ అవుతున్నప్పుడు కూడా యూ షుడ్ మెయింటైన్ యువర్ సెల్ఫ్, బికాజ్ యాజ్ అన్ యాక్టర్ యువర్ బాడీ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అవును. సో అది డల్ చేసుకుంటే కనుక ఆ సర్కిల్ ముగిసే వరకు, ఆ పీక్ టైం వచ్చే వరకు యూ విల్ బీ నాట్ ఫిట్. అవును. సో దెన్ యు ఆర్ కొలాప్స్డ్. సో అది కాకుండా నేను కూడా బిజినెస్ సైడ్ వెళ్ళాను. డాడీకి కొంచెం సిక్ అయినాక బిజినెస్ సైడ్ వెళ్ళాను. ఓకే. లర్న్డ్ ఆల్ ద థింగ్స్ ఇన్ బిజినెసెస్ యాజ్ అ ఫ్రెషర్. ఇప్పుడు కొంచెం అంటే వీ హ్యాడ్ అ మైనింగ్ బిజినెస్, స్టోన్ క్రషర్ ఉండేది. సో అగైన్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ప్రైవేట్, అంటే కంపెనీ కాదు, లైక్ ప్రైవేట్గా వీ డూ దిస్ కన్స్ట్రక్షన్, సివిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ స్టఫ్, యాజ్ అ స్టూడియో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం అలా. సో దాంట్లో కూడా బిజీ అయ్యాను ఒక పార్ట్నర్తోని. థ్యాంక్ గాడ్ ఈ మధ్య పార్ట్నర్స్ కూడా నమ్మడానికి లేదు, బట్ ఐ హ్యావ్ గాట్ అ నైస్ పార్ట్నర్. సో అట్లా సాగుతుంది అన్నమాట లైఫ్. మీన్ వైల్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఒకటే చెప్తాను, అది నన్ను చూడంగానే ఒక రిచ్ కిడ్, ఒక సాఫ్ట్ లుక్, ఒక లవర్ బాయ్, ఒక స్మూత్ క్యారెక్టర్సే ఇచ్చారు ఎప్పుడు. కానీ ఫ్యూ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మీ విచ్ ఐ గాట్ ఎ గుడ్ నేమ్. అవి హిట్ పట్టో తెలీదుగా, బట్ ఫ్యూ బాట్ మీ అ గుడ్ నేమ్. లైక్ బాబాలో సిద్ధార్థ్ గారితో నెగిటివ్ రోల్ చేశాను, చాలా అప్రిసియేషన్ వచ్చింది ఆ మూవీకి. మళ్ళీ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆ మూవీలో కూడా అర్బాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడులాగా నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, హీరోయిన్ కిడ్నాప్ అదంతా. సో దానికి అప్రిసియేషన్ వచ్చాయి. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను, స్కూల్స్కి వెళ్ళాను, సూత్రధార్ వినయ్ వర్మ గారు దగ్గర నేర్చుకున్నాను. సో అక్కడ ఏంటంటే యు ఆర్ పుష్డ్ టు డూ సర్టన్ క్యారెక్టర్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టింగ్ యూ. అంటే ఒక యాక్టర్ లాగా, ఒక బెగ్గర్ లాగా చేయమన్నా కూడా యూ నీడ్ టు ఇంప్రెస్ ఎవ్రీ వన్ యాజ్ అ బెగ్గర్. అంటే బిలీవ్ చేయాలి, ఎందుకు చేయాలి ఇది అనుకోకుండా మట్టెందుకు నాకు కింద కూర్చోాలా అవన్నీ అనుకుంటే కనుక వేస్ట్. సో ఒక ఆడియన్స్ని నువ్వు బిలీవ్ చేసి వాళ్ళల్లో ఎమోషన్ని బ్రింగ్ చేసి, అరే సామ్రాట్ కాదు అక్కడ ఒక బెగ్గరు, ఒక
పిచ్చోడు, ఒక ఒక రఫ్ ఫెలో అలా కనిపిస్తున్నాడు అంటే యు ఆర్ సక్సెస్ యాజ్ అన్ యాక్టర్. సో అట్లాంటి రోల్స్ నాకు ఇప్పటివరకు చాలా తక్కువ పడ్డాయి. అండ్ ఐఎమ్ స్టిల్ హోపింగ్ అట్లా ఏమన్నా ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ ఉంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ఫర్ దెమ్. ఓకే, యా, ఇండస్ట్రీ అలా కూడా చూడండి, కొంచెం రిచ్ క్యారెక్టర్స్, సాఫ్ట్ క్యారెక్టర్స్. ఒక పీక్ ఆఫ్ టైంలో ఫియాన్సీ క్యారెక్టర్లు, సమంత గారి ఫియాన్సీ క్యారెక్టర్లు, అందరికి హీరోయిన్స్ అందరికి పెళ్లి పీటల పైన కూర్చొని పెళ్లి క్యాన్సిల్ కావడం, అలాంటి క్యారెక్టర్లు వరుసగా వచ్చాయి ఒక పీరియడ్లో. ఐ సెడ్ ఓకే ఇనఫ్, నేను కొంచెం గ్యాప్ తీసుకుంటేనే ఓకే థింగ్స్ విల్ కామ్ డౌన్ అండ్ అగైన్ దే రీస్టార్ట్ థింకింగ్ అని. అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయనే గ్యాప్ తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఓ, ఫియాన్సీ అవన్నీ చేసి వెక్స్ అయిపోయాను. ఓకే, 1, 2, 3 ఓకే మంచిగా అనిపిస్తున్నాయి అనేసి ఒక 5 చేశాను. 5 చేసినాక కూడా 10 అని వచ్చాయి. ఓకే, ఇంకా ఐ సెడ్ నో, ఐ కాంట్ డూ దాట్.